మార్నింగ్. మన నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈయన మచిలీపట్నం పర్యటనలో ఒక మాట అంటున్నాడు. రెడ్ బుక్ చూస్తే కొందరికి గుండెపోటు వస్తుందని. అంటే ఈ రెడ్ బుక్ చూస్తే గుండెపోటు ఎందుకు వస్తుందండి? అంటే ఇది బెదిరింప, దౌర్జన్యమైన బుక్క, బెదిరింపు బుక్క. మరి ఇవి పోలీసులకు కనిపించవా? ఈ మాటలు పోలీసులు కనిపించవా? అది సినిమా డైలాగ్ కాదా? ఏ తల్లి తన బిడ్డను చదివించుకోవడానికి బాధపడకూడదు, ఇబ్బంది పడకూడదు అని చెప్పి తల్లికి వందనం అమలు చేస్తున్నారంట. అసలు తల్లికి వందనం అనేది ఎవరిది? మీరు అమలు చేస్తున్నారు. తల్లికి వందనం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మీరు కాదు. తల్లికి వందనం అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది మీరు కాదు. తల్లికి వందనం అనే ఒక కాన్సెప్ట్ను ఆలోచించింది కూడా మీరు కాదు. మీ కూటమిలో ఎవరూ కాదు. బీజేపీ కాదు, జనసేన కాదు, తెలుగుదేశం కాదు, చంద్రబాబు గారు కాదు, మీరు కాదు. దానికి శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి, దానికి పేరు పెట్టింది జగన్మోహన్ రెడ్డి, ఆ ఆలోచన చేసింది జగన్మోహన్ రెడ్డి. అది గట్టిగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మెదడు నుంచి వచ్చిన ఆయన మానస పుత్రిక అమ్మ ఒడి, అదే మీరు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్న తల్లికి వందనం. ఆయన ప్రవేశపెట్టిన ఆయన ఆలోచనను మీరు అమలు చేస్తాం. ఆయన 5 ఇస్తే మేము 10 ఇస్తాం, మేము 15,000 ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకుంది మీరు. మీ అఫీషియల్ వెబ్ పేజీలో 87 లక్షల మంది విద్యార్థులు ఉంటే మీరు 64-67 లక్షల మందికే మేము వేస్తున్నాం తల్లికి వందనం ఇంకా కొనసాగుతూనే ఉంది. మరి ఎంతమందికి ఇచ్చారు అఫీషియల్గా అనేది అధికారికంగా తెలీదు. మరి మీరు వేసిన ఈ 64-67 లక్షల మందే తల్లులా? 87 లక్షల మంది తల్లులు కాదా? మిగతా వారు తల్లులు కాదా? మరి ఆ తల్లులు బాధపడరా లోకేష్ గారు? ఈ తల్లులే తల్లులా? మిగిలిన ఆ తల్లులు కాదా? మరి వాళ్ళ బాధ ఎవరు చూస్తారు లోకేష్ గారు? చాలామంది మీ గురించి అనుకుంటూ ఉన్నారు. 87 లక్షల మందికి పడాల్సిన 15,000 రూపాయలతో తల్లికి వందనాన్ని మీరు కేవలం 64 లక్షలు 67 లక్షలకు కుదించి 13,000 రూపాయలు వేస్తూ ఇంత మోసం చేశారే లోకేష్ అని చెప్పి మిమ్మల్ని తూర్పారబడుతున్నారు లోకేష్ గారు. దయచేసి ఆ తల్లుల వేదన కూడా మీరు వినండి. ఇంకా ఎంతమందికి అయితే వెయ్యాలో 87 లక్షల మందికి ఖాతాల్లో 15,000 రూపాయలు చొప్పున మీరు జమ చేయండి. ఫస్టే అబద్ధం ఆడిపోయినారు మీరు. 15,000 అని చెప్పి 13,000లకు తీశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద 1,000 రూపాయలు తీసినందుకు రకరకాల విడిగా సైకో అనే పదాన్ని యూజ్ చేసి మీకు ఎంత దొల్లితే అంత ఇదిగా, అంత ఫాస్ట్గా, అంత స్పీడ్గా ఒక అబద్ధాన్ని ప్రజల మెదుళ్ళకి ఎక్కించాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు సార్. అంతే ఫాస్ట్గా జనాలు కూడా మీరు చెప్పే అబద్ధాలని ఫిల్టర్ చేస్తున్నారు లోకేష్ గారు. ఇది కూడా మీరు ఆలోచించాలి ప్లీజ్.